రైట్, ఓకే. దేవునికి వందనాలు. వాక్యంలోనికి వెళదాము. చాలా టైం అయిపోతుంది, ఇక లెక్క బాగుండదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదివాము. తెరిచి ఉంచండి. చాలా శ్రేష్టమైన భాగం అది. పౌలు రాసిన పత్రికలన్నీ కూడా సంఘానికి చాలా బూస్ట్ ఇచ్చేవి, బలమును చేకూర్చేవి, విశ్వాసములో పటిష్ఠులనుగా చేసేవి, విశ్వాసములో పటిష్ఠులనుగా పకడుబందుగా బలీయముగా చేయగలిగినవి, విశ్వాసాన్ని బలపరిచేవి. కనుక ఈ పత్రికలన్నీ వీలున్నప్పుడల్లా తప్పకుండా చదువుతూ ఉండాలి. పత్రికలలో ఎక్కువ కనబడేది శ్రమ, కష్టము, దుఃఖము, వేదన, బాధ, ఈ లక్షణాలకు సంబంధించిన మాటలు 13 పత్రికలలో ఎక్కువ సార్లు కనబడతా ఉంటుంది. ఇవి ఎందుకు అనంటే ఇవి మనకు చాలా అవసరం. వీటన్నిటినీ ముంగుర్తిగా దేవుడు మన కొరకు ముందే భరించాడు. నింద, శ్రమ, బాధలు, దెబ్బలు, అవమానం, ఇలాంటి రోదన, దుఃఖము, ఇవన్నీ దేవుడు ముందు భరించాడు. దేవుడు మనకంటే ముందుగా వీటన్నిటిని భరించి వాటిని మనకు చెప్తూ ఉన్నాడు. అవి మీలోనికి వస్తవి బిడ్డ, వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త వహించి వాటిని భరించండి. కొలిమిలో ఉంచిన బంగారం నాకు శ్రమొద్దు అంటే ఆభరణము కాదు. డేక్షలో బియ్యం పోసి నీళ్లు పోసి స్టవ్ మీద పెడతా ఉంటే బియ్యానికి నాకు నొప్పేస్తుంది, నేను ఇక్కడ ఉండా అంటే నీకు అన్నము లేదు. అంతే సింపుల్, అంతే. అబే నాకు విశ్వాసంలో చాలా కష్టం కలుగుతుంది, నేను విశ్వాసంలో ఉండా అంటే నువ్వు పరలోకంలో ఉండవు. అంతే, ఏం లేదు, సింపుల్. పరలోకంలో ఉండవు. అదే మన బోధలు, డైరెక్ట్ బోధలు. నీ శ్రమ లేదా కష్టాలు నీకు శత్రువుకు కాదు. నువ్వు కష్టాలు వచ్చినప్పుడు అవి నీకు శత్రువులుగా ఉండకూడదు. నీ బలాన్ని, బలహీనతలను తెలియజేసే ఒక నిజమైన మిత్రువు నీ శ్రమ. అర్థమైందో లేదో స్లోగన్ నాకు తెలియదు, మళ్ళీ చెప్తాను. శ్రమ వచ్చినప్పుడు అది నీకు శత్రువు కాదు. నీ బలగాన్ని లేదా బలాన్ని, నీలో ఉన్న ఎబిలిటీని తెలియజేసే ఒక నిజమైన మిత్రువు. నీ జీవితంలోనికి వచ్చే శ్రమ నీకు శత్రువు కాదు, అది నీ మిత్రువు. సింపుల్. కనుక శ్రమను మనం ఆస్వాదించాలా. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీదనే తేలాల్సిందే. మనసు ఎంత భారముగా ఉన్నా మనము ముందుకు సాగవలసిందే. ఏడ్చుకుంటే కూర్చుంటే కుదరదు. అర్థమవుతుందా? ముందుకు సాగాల్సిందే, అంతే. ఇంకా అంతే, తప్పదు, ముందుకు సాగాల్సిందే. కనుక కూర్చోడానికి వీలు లేదు. శ్రమలు ఎన్ని వచ్చినా మనం ముందుకే వెళ్ళాలి, వెనుకకు తిరగకూడదు. తిరిగితే పనికిరాని ఉప్పు స్తంభం అయిపోతాం. మూడవది బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, బంధాలను తెంచేసే శక్తి దేనికి ఉందంటే కోపానికి ఉంది. బంధాలను కలిపే శక్తి దేనికి ఉంది అంటే చిరునవ్వుకు ఉంది. విశ్వాసాన్ని పెంచే శక్తి దేనికి ఉంది అంటే శ్రమకుంది, కష్టానికి ఉంది, నీ దుఃఖానికి ఉంది. అంచేత శ్రమలకు దూరంగా ఉండొద్దు, వాటిని భరించాలా. శ్రమల గిన్నెను దేవుడు త్రాగేశాడు కదా, తెలుసు కదా మనకు. కనుక శ్రమను చూచి మనం భయపడకూడదు. అందరికీ ఒకేలాంటి శ్రమలేముండవు. అందరికీ శ్రమలు ఉంటవి, ఒకేలావేం కాదు. ఎంత శ్రమ ఉంటుంది అంటే భరించగలిగినంతే ఉంటుంది, భరించలేనిది దేవుడివ్వడు. అది సత్యం, నమ్మాల మనం, అంతే. అబే నేనైతే భరిస్తున్నా అని నువ్వు అంటా, ఉట్టిది అబద్ధం. నువ్వు భరిస్తావు గనుకనే ఇచ్చాడు, భరించగలిగినంతనే ఇస్తాడు. నాలుగవది మనము పని చేసేటప్పుడు మనము మాత్రమే పని చేస్తాం. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు పని చేస్తాడు. మధ్యాహ్నం ప్రార్థన అంటే సొల్లు కబురు చేసుకుంటే ఇంట్లో ఉంటున్నారు కొందరు. పనికి మాలిన టీవీ పగలగొట్టండి అబ్బా, టీవీని పగలగొట్టినా అని రండి, మీకు దానికి డబ్బులు నేను ఇస్తా, వంటకు వాడుకో. అయ్యా అట్టెట్లా గదేం మాట అయ్యా అంటారేమో. అంటే దేవుని పనికి ఆటంకంగా ఇంకా టీవీ పిచ్చి ఉండకూడదు, మంచిది కాదు. చూడాలా, వార్తలు చూడాలా, మంచిది చూడాలా, మంచిదేదో వినాలా, నో ప్రాబ్లం. ఎదురైన ప్రసంగాలలో నోరు తెరిచినొద్దు, మళ్ళీ టీవీలో కూడా
వాణి బతుకు తెరువు కొరకు మస్తు తతంగలాడతాడబ్బా. చేతితో పడతాడు, ఊ అంటే పడతాడు, ఊత్తే పడతాడు, లేపితే పడతాడు, చిటికేస్తే లేస్తాడు, ఏమేమో ఉన్నాయి. అన్నీ నొద్దు, అన్నీ వినొద్దు. ఇంత ఓపెన్ చెప్తా ఉంటే దాంట్లో అంకితమైపోతున్నావు. కూర మాడిపోతే కూడా సోయేస్తలేదు. ఏమనంటే ప్రసంగమే వింటున్నా నేను అంటున్నావు. మరి అట్లుంది మన పరిస్థితి. మనము పని చేసేటప్పుడు మనం మాత్రమే చేస్తాము. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు పని చేస్తాడు. మనము శ్రమ పడేటప్పుడు దేవుడు ఫలితాలను ఇస్తాడు. గింజ భూమిలో పడి మట్టితో కప్పబడి అది పగిలి శ్రమ పడితేనే విత్తనం పైకి వస్తుంది, మొలక. అప్పుడే మనకు ఫలాలు వస్తవి. మనం పని చేస్తే మనం మాత్రమే పని చేస్తాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. మనం శ్రమను అనుభవిస్తే దేవుడు ఫలితాలను ఇస్తాడు. నీకు ఫలితం కావాలంటే నీకు శ్రమ రావాలి. రైట్. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, చాయ్ బిస్కెట్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. శ్రమ 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 క్రీస్తు మన కొరకు చేసినవి. నేటి ధ్యానాంశం క్రీస్తు మన కొరకు చేసినది. వాట్ క్రైస్ట్ హాస్ డన్ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఏం చేశాడో దానిని నేను శ్రమ అనే దానిని మనసులో ఉంచుకొని కొన్ని తలంపులు మీ గమనములోనికి తీసుకొని వస్తాను. ఆయన శ్రమ పడుట వలన, ఆయన కష్టపడుట వలన, ఆయన శరీరము చీల్చబడుట వలన, ఆయన సిలువను భరించుట వలన, ఆయనను కొరడాతో కొట్టుట వలన, ఆయన వీపంతా నాగటి చాళ్లతో దున్నబడుట వలన, ఆయన రక్తము ఏరై పారుట వలన ఏమేమి జరిగినవి 3 మాటలు మీ గమనములోనికి తీసుకుని వస్తాను. జాగ్రత్తగా విందాము. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటాడు. అంటూ 10వ వచనానికి వచ్చిన తర్వాత అంటాడు చూడు, ఏలయనగా చదవాలి. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుని మరణము ద్వారా మనతో దేవుడు స్నేహం చేశాడు. ఒకటి, యేసుక్రీస్తు మరణము శ్రమ వలన క్రీస్తు మన కొరకు చేసినదేది అంటే నెంబర్ 1, శత్రుత్వానికి బదులు స్నేహాన్ని ఇచ్చాడు. అది అట్లా రాసుకోండి, మనకు ఉపయోగకరంగా, వీలుకరంగా, మీరు ఇతరులకు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 1, 5వ అధ్యాయము రోమపత్రిక ఈ 10, 11, 2 వచనాలను ఉద్దేశించి నేను ఇచ్చే తలంపేమనగా, శత్రుత్వమునకు బదులుగా స్నేహమును ఇచ్చాడు. భూలోకంలో ఒకరికి ఒకరు మనము శత్రువులం. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చుట వలన సంధి ఏర్పడింది, సంబంధం ఏర్పడింది, బంధుత్వం ఏర్పడింది, సంధి కుదిరింది. పెళ్లి వలన, ప్రమాణముల వలన, మంగళ్య ధారణ వలన, మంగళసూత్ర లేదా ఉంగరముల ద్వారా, ప్రమాణాల ద్వారా, పూలమాలల ద్వారా, ఒడంబడిక ద్వారా పెళ్ళిళ్ళు చాలా రకాలు ఉంటవి. మనం కొన్నే చూసాం. చాలా రకాలు పెళ్ళి ఉంటాయి. ఒక తెగవారు పెళ్లి చేస్తారు. అమ్మాయి అక్కడ కూర్చుంటుంది, అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళి ముక్కు గిల్లుతాడు, ఇట్లా పెళ్ళి అయిపోయింది, చేయి పట్టుకొని తీసుకుపోతాడు. అర్థమైందా? బాగా అర్థం చేసుకో. సాంప్రదాయం ఏమైనా కానీ, సంబంధం ఏదైనా కానీ, ఊరు వార ఏమైనా కానీ, వాళ్ళ సిస్టమ్ అది, మన సిస్టమ్ ఇది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఒకప్పుడు మనము శత్రుత్వం కలిగిన వారం, శత్రువులం. దేవునికి మనకు ఎలాంటి సంబంధము లేదు. మానవులకి శత్రుత్వం అసలు పడదు. ఎందుకు వచ్చింది శత్రుత్వము అంటే, సాతాను మాట అవ్వ విన్నది గనుక. అయ్యకు అవ్వకు శత్రుత్వం స్టార్ట్ అయ్యింది. ఏమంటది అవ్వది? నోరుంది కదా అని ఏమందది? ఏమో చెప్పండి. పాము వచ్చి నాకు చెప్పింది అంది. ఆయన ఏమన్నాడు? మనోడు నువ్వు ఇచ్చిన అవ్వే ఇదే చేసింది. అక్కడ పెరిగిపాయ శత్రుత్వం. అఫ్ కోర్స్ తప్పెవరు చేశారో క్షమాపణ అడిగితే ఎంత బాగుండేది, సంబంధం బాగుండేది. ఆదిలోనే ప్రారంభమైన శత్రుత్వం మనిషికి మనిషి అది పొడుగు అవుతూనే ఉంది. ఎక్కడి దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా, మన దగ్గర దాకా వచ్చేసింది. అందరిలోనే శత్రుత్వం. తప్పు చేస్తాడు కొడుకు, అరే అంటే చెల్లె చేసింది అంకుల్ డాడీ అంటాడు. ఏమే అంటే అన్న చేశాడు డాడీ అంటది. ఏంటి కారణం అంటే ఆదిలోనే ప్రారంభమయ్యింది. మనిషికి మనిషి సంబంధము లేదు, శత్రుత్వం. ఒక ఇంట్లోనే పుట్టారు, ఒక తల్లి కన్నది,
ఒక ఇంట్లోనే, ఒక సంఘములోనే, ఒక స్థలములోనే, ఒక ఆఫీసులోనే, ఒక స్కూల్లోనే 9 సంవత్సరాల కిందట ఇద్దరు పిల్లలు మాట పెరిగింది. 3:45 చుట్టి అయ్యింది. గేటు దాటి బయటకు వచ్చాడు. వాడు వెంటనే వాని గొంతు బిసుకు చంపేశాడు. ఇది 8th క్లాసులో జరిగింది. అంటే దాదాపు 12 ఇయర్స్ కలిసి ఉన్నారు ఒకటే క్లాసులో. 12 ఇయర్స్ నర్సరీ, అదేంటది ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు అట్లా వచ్చేస్తున్నారు. 10 ఇయర్స్ వరకు ఒకటే క్లాసులు ఉన్నారు. వారిరువురికి కోపం పెరిగింది, శత్రుత్వం పెరిగింది. క్లాసులో కొడతావురా నువ్వు నన్ను, బయటికి వచ్చి గేటు దాటగానే గొంతు బిసికేశాడు. వాడు చచ్చిపోయాడు స్పాట్లో. కుర్రోడు 8th క్లాస్ బాయ్ చచ్చిపోయాడు. ఏంట్రా కారణం అంటే మనిషికి మనిషి శత్రుత్వం. యేసుక్రీస్తు సిలువను యాక్సెప్ట్ చేస్తే శత్రుత్వాన్ని దేవుడు మిత్రుత్వముగా మారుస్తున్నాడు. అందుకే ఇక్కడ రాజబడిన మాట ఏమనగా, నేను చెప్పే పదమేమనగా, శత్రుత్వానికి బదులు స్నేహము. స్నేహముతో ఏమి ఏర్పడుతుంది అంటే నిత్య సమాధానము. నెంబర్ 1, స్నేహము వలన వచ్చే ఫలం, రిజల్ట్ శేషం ఏంటి అంటే దేవునితో నిత్య సమాధానం. శత్రుత్వం ఉంటే సమాధానం ఉండదు, శత్రుత్వం ఉంటే బంధుత్వం ఉండదు, శత్రుత్వం ఉంటే స్నేహం ఉండదు, కట్టింపు చేస్తాం. కనుక దేవునితో మనము స్నేహము కలిగిన వారమై ఉండాలా. దేవుని స్నేహమును పాడు చేసుకోకూడదు. దేవుని స్నేహమును మనం పాడు చేసుకోకూడదు. దేవుని స్నేహమును మించినది భూలోకం లేదు. ఏ స్నేహము బ్రేక్ అయినా తిరిగి కట్టుకోగలం. దేవునితో స్నేహం బ్రేక్ అయితే కట్టుకోవడం చాలా కష్టం బిడ్డ. నైనా దేవుని బిడ్డలారా, కట్టుకోవడం చాలా కష్టం. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. అది అట్లా రోమపత్రిక అట్లుంచి ఎఫ్ఎస్సి పత్రికలోనికి రండి బిడ్డ, చక్కటి మాట చూస్తాం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక పౌలే రాస్తాడు. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 14వ వచనం కింది భాగములో మంచి మాట రాస్తాడు చూడండి. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, చూసారా, మన ఉభయులను దేవుడు ఏకం చేశాడు. యేసు శ్రమ, యేసు సిలువ, యేసు బాధలు, యేసు దుఃఖం, యేసు కష్టం, యేసు కొరడా దెబ్బలు ఏం చేసినవి అనగా ఉభయులను ఏకము చేసినవి. శత్రుత్వానికి బదులు స్నేహము, దాని వలన దేవునితో నిత్య సమాధానము అనే ఫలం. ఇంకొకటి బాగా తెలిసిన సందర్భం గుర్తు చేస్తా. యాకోబు పద్దనారం వెళ్ళాడు కదా, మేనమామ ఇంటికాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 ఏళ్ళు ఉన్నాడు. 20 ఏళ్ళ తర్వాత 4 భార్యలు, 11 మంది పిల్లలు, గోదలు, దాసజనులు. కనుక అందరితో ఒక ఊరు కదిలొస్తున్నట్లుగా వస్తున్నాడు, ఒక పెద్ద సమూహముతో. వచ్చిన తర్వాత ఎబేకు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారందరినీ పంపివేసి రాత్రంతా దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు చేస్తున్నావురా యాకోబా ప్రార్థన అంటే ఆయనకి ఎక్కలేని భయం ఉంది హృదయంలో. 20 ఏళ్ల కిందట మా డాడీని మోసం చేశా, మా అన్నను మోసం చేశా, వాళ్ళు నా మీద పగబట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనబడితే మా అన్న మామూలు మనిషి కాదు, మిసైల్స్ వేస్తాడు. ఇప్పుడు ఉంది కదా అందరి దేశాలకు, మిసైల్స్ వేస్తాడు, బాంబులు వేస్తాడు, కనబడితే కాల్చేస్తాడు. ఒక్క బాణం గురి పెడితే కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను చస్తా అంతే. ఇంకా మా అన్న కోపానికి, రోషానికి, ఆక్రోశానికి నేను బతకా. ఆ భయముతో రాత్రంతా దేవా నువ్వు నన్ను దీవించి మా అన్నకు నాకు సమాధానం చెయ్యు. రాత్రంతా మనోడు ప్రార్థనలో పోరాడాడు. ఏం జరిగింది తెల్లారవారి కంటే ఆ ఏశావు మనసు మెత్తనయ్యింది, అయిపోయి. వాడి చేతిలో విలువిద్య ఉంది, బాణాలున్నవి, చంపేయగలడు, పొడిసేయగలడు, నరకేయగలడు. బట్ తమ్ముడు కనబడినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద బడి ముద్దు పెట్టుకున్నాడు. వీని బతుకులో వీడు సలాం చెప్పడు. ఎవడీడు? యాకోబు. కానీ అన్న సమీపించుకోలేది. ఏం చేశాడంట? చేతులు ఎత్తలేరు ఒకళ్ళొక్కరు విజయ చేయడానికి. నువ్వు నాకు చేతులు ఎత్తితే దేవుని దగ్గర నువ్వు చేయిస్తావు. ఇటు అంటున్నారు. ఇటేంది ఇట చేతులు జోడేసేవా? ఇట పెట్టి వందనాలు అనలేవా? నేనేమో తప్పు చేశానా? మోసం చేశానా? నీకు నష్టం కలిగించానా? ఏమైనా చేతులు ఏమనాలి? నేను నిన్ను అందరినీ ఇక్కడ కూర్చున్న అందరినీ
చేతులు పైకెత్తి వందన అనలేవా? చేయి లేస్తలేదా? బండలు మార్బులు అన్ని లేపుతావు కదరా, చేయి ఎందుకు లేవవు నిధి? లేపు అట్లా. ఈ మనోడు ఏశావు ఎదుట ఒక్కనాడు అన్న గుడ్ మార్నింగ్ అనలే వీడు, కానీ భయం ఉంది కదా లోపల. అందుకే ఇప్పుడు నీ చేయి ఎందుకు లేస్తలేదంటే నీకు అన్ని కుసుముగున్నాయి, అన్ని ఫెసిలిటీ బాగుంది. మొన్న రాత్రి ఒక మాట చెప్పా ఆల్ నైట్ ప్రేయర్లో. అందరు ఇండ్లలో పడుకున్నారు, మనం వచ్చినాం కదా. ఓ మాట ప్రార్థన చేస్తే బాగుండు, చేయాలనా, నిన్న మనసు రాలే అని చెప్పి గుర్తు చేసి వదిలిపెట్టినా. ఏమనో తెలుసా? ఇండ్లలో ఉన్న వాళ్ళకందరికీ తెల్లారదాకా నిద్రపట్టొద్దు దేవా అని ప్రార్థన చేస్తే ఎట్లుంటుంది? తెల్లారదాకా నుసురుకుంటా గొక్కుంటా గిక్కుంటా ఇంట్లుంటే ఎట్లుంటుంది? కర్మానికి చర్చికి పోయని వస్తే అయిపోవు కదా. అందరికి చెప్పేది ఇది, అందరికి, గుడి చుట్టూ వాళ్ళకే కాదు, అందరిది ఇది, అందరి కార్యాలు. అబ్బా అందరి కార్యాలబ్బా. ఎందుకు పడుకుంటా గురకబెట్టి ఒక్క పూట నిద్రపోక కొంపలు మునుగుతాయా? అరే తెల్లారు హాలిడే ఉంటే కూడా ఇట్లా పండుకున్నావు, తెల్లారు హాలిడే ఉంటే కూడా మధ్యాహ్నం అనుకుంటావు కదా, రారాదు. ఇల్లు గడప దాట, నువ్వు గడప దాటవు కానీ పరలోకాన్ని విడిచి దేవుడిని దగ్గర రావాలి. యాకోబు అన్నకు ఒక్కనాడు నువ్వు నమస్తే చెప్పినోడు కాదు, కానీ ఏం జరిగిందో తెలుసా? అన్నను సమీపించుకోలేదు, 7 సార్లు ఏం చేశాడంట? సాష్టాంగపడ్డాడు. చూడు ఎంత గ్రేట్ చేంజెస్ వచ్చేసినాయో. ఏంటి కారణం? రాత్రి ప్రార్థన, ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్. నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే రావాలి. నువ్వు ఇంటికి రావు, అద్భుతాలు కావాలి. పాస్టరే రావాలి మా ఇంటికి. వస్తాం అబ్బాయి, ఎందుకు రాము? ఉన్నదే రావడానికి వస్తాం తప్పకుండా. మరి నువ్వు దేవుని ఇంటికి రావాలా? ఆదివారం వస్తున్నాం కదా అయ్యా అంటారా? వద్దు, అన్నీ ఇక్కడ వాక్యం సెలవిస్తాం. తీయండి ఆ మాట చూద్దాం, బాగుంటుంది. ఆదికాండ 32వ అధ్యాయము, ఆదికాండ 32వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదివితే వెళ్ళుచు చూసారా 7 మార్లు నేలను సాష్టాంగపడ్డాడు. నీకేం చేయి పైకెత్తడానికి చేయి రావట్లే. చేయి పైకెత్తడానికి పేరు చెప్పమంటారా? ఇప్పుడు మరి యవనస్తులు ఉన్నారు, టీనేజ్ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చేయి పైకెత్తనాళ్ళు. నాకు చేయి పైకెత్తితే నాకు వచ్చేది ఏమి లేదు బిడ్డ, నువ్వు దేవుణ్ణి గౌరవించినట్లు. దేవుని ఎదుట నీ హంబుల్, నీ ఒబీడియన్, నీ విధేయత దేవుడు చూస్తాడు. నాకేం సెల్యూట్ కొట్టిపించుకోవడానికి చెప్పట్లేదు, నేను గుర్తు చేస్తున్నా. ఎదురు కనబడుతున్న మనిషిని చేయలేని మనం కనబడని దేవుణ్ణి ఎట్లా హానర్ చేస్తాం? అంటే నేనంటే నీకు అంత కోపం ఉందన్నట్టు. నిన్న ఒకడు బండి మీద పోతుండు, బండికి అడ్డం పెట్టబుద్ధి అయింది నాకు బండి, కానీ చస్తారు వాళ్ళ అవ్వయ్య గోక్కొని గిక్కొని చేస్తారు. వాడు ఎట్ట రఫ్ టప్పురుకుతున్నాడు, నా పక్కనుండే డాష్ ఇచ్చాడు. నా బండి తిప్పిపోదాం అనుకుని క్యూటీ నా బండి మీద ఉంది. ట్యూషన్ కాడికి తీసుకొస్తున్నా రాత్రి 9 గంటలకు. అది లేకపోతే మజా ఉండేది. రాత్రి మధ్యాహ్నమా ఏం క్యూటీ? మధ్యాహ్నం కాదు, మధ్యాహ్నమే, మిట్ట మధ్యాహ్నం ఎగ్జామ్స్ తీసుకొస్తున్నా. అపర్ణ వాళ్ళ ఇంటికాడ దించి ఆ గల్లీలోకి వస్తున్నా, అంతే ఇట్లా డాష్ ఇచ్చిండు వాడు నాకు బండి. వాడు ఎవడు? మన కొడుకు. క్యూట్ లేకపోతే వాడిని సంగతి చూస్తుంటే నేను వాని బండిని వాడిని మొత్తం ఏం చేయాలో చేస్తుంటే అట్ట డాష్ ఇచ్చాడు గల్లీలల్లా. ఇప్పుడు చెప్తే నువ్వు అబ్బాయి ఎంటకలని బీకేసుకుంటావు. నేను ఇప్పుడేం తిట్టట్లేదు, కానీ అట్లయిపోయింది ఈ లోకం, సమాజం. ఎట్టబ్బా ఇంత మనిషి నా కళ్ళ ముందు కనబడకపోతే నీ బండికి ఇంక అడ్డ ముందు కనబడుతుందా? ఎవరు పోయి గుద్దుతావో, ఎక్కడ పోయి తగులుతావో? ఎందుకు బిడ్డ అంత రఫ్, అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు నాయనా? ఆ గల్లీలో ఎవరు చూడడానికి అంటే గర్ల్స్ చూడడానికి, బాయ్స్ చూడడానికి. అదా అని ట్రెండ్, అదా అని టెంపో. వాక్యం సెలవిస్తూ ఉంది, యాకోబు అన్నను సమీపించుకొలది 7 మార్లు నేలను సాష్టాంగపడ్డాడు. వాక్యము సెలవిస్తూ ఉంది. ఏంటి కారణం అనగా, ఆ రీతిగా పడ్డాడు గనుకనే శత్రుత్వానికి బదులు సమాధాన స్థితి వచ్చింది. ఎంత సంతోషం! నరకుతా, కొడుకుతా, చంపేస్తా అనే వాళ్ళకు ఇద్దరు అలుముకొని, ఇంకో మంచి మాట ఉంటుంది ఆ కింద, ఏమంటారు తెలుసా? ఎవడ్రా ఏశావు, యాకోబు, వీళ్ళంతా ఏంట్రా? ఒక్కడికి పోయిన కాదురా నువ్వు 20 ఏళ్ళ కింద, ఈ జనమంతేంట్రా, వీళ్ళంతేరా, వీడు ఏంట్రా అంటే ఏమన్నాడు తెలుసా? అన్నా వీళ్ళంతా నీ దాసుడనైనా మనకిచ్చ మన పిల్లలే అన్నా అన్నాడు. ఎంత బాగుంటుంది అన్నమాట.
మన పిల్లలే అన్నా అనగలమా? అనగలమా? వాక్యం సెలవిస్తూ ఉంది. అంటున్నాడంటే శత్రుత్వం పటుపంచలైపోయింది, సమాధానం స్నేహం పెనుకొల్పబడింది. 33వ అధ్యాయములో ఒకరి మీద ఒకరు బడి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు. చూడండి, ఆదికాండము 33:4 చదవండి బిడ్డ. అప్పుడు ఏశావు, చూసారా, ఏశావు కూడా పరిగెత్తాడు తమ్ముడిని చూసిన వెంటనే. ఎంత కోపం, ఏమైపోయింది! ఇక్కడనేమో అన్నను చంపాలా, తమ్ముడిని చంపాలా అనే కోపం ఉండే. అదంతా కారణం ఏంటి అంటే వారిరువురిలోనికి యేసు శిలువ వచ్చింది, దేవుని ప్రేమ వచ్చింది, దేవుని కరుణ వచ్చింది, దేవుని కృపాకార్యము జరిగింది. అంచేత కౌగలించుకొని ఒకరి మీద ఒకడు బడి ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. కన్నీరు విడిచారు, రిపెంటెన్స్, కన్నీళ్లు విడిచారు. రాత్రంతా ప్రార్థన చేసిండు, ఉదయం బ్రష్ చేసి ముఖం అడగలే. ఏమైతుంది నోట్లకే చెప్పండి, మీరు చెప్పండి. అబ్బా వాసన వస్తుంది కానీ ముద్దు పెట్టుకున్నాడు అన్నాడు. అంటే దేవుని ప్రేమ ముందు గవేం పనికిరావు, ఇంకా అన్నీ మఠామంచలైపోతాయి. అవన్నీ ఏం భూతద్దంలో చూడరు ఇంకా కదా. వాక్యము సెలవిస్తూ ఉంది కనుక నెంబర్ 1 యేసు శ్రమ, యేసు సిలువ, యేసు త్యాగము, యేసు బాధ, దుఃఖము, వేదన ఏం చేసింది? సిలువలో యేసు ఏం చేశాడు అంటే 1 శత్రుత్వానికి బదులు స్నేహమును, దాని వలన వచ్చిన రిజల్ట్ దేవునితో సమాధాన, నిత్య సమాధాన స్థితి, నిత్య సమాధానం నెంబర్ 1. రెండవది మనం చూద్దాం, చూడండి, కొంచెం స్పీడ్గా వెళ్దాము. ఎబ్రీ పత్రిక చూడండి నాయన. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10 నుండి మనం 14 వరకు చూడగలిగితే, నిజానికి మనం ఒకప్పుడు అందరం పాపము చేసి, పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో బ్రతుకుతున్నాం. మనలో పరిశుద్ధత లేదు, అంత అపరిశుద్ధతే, అంత అపవిత్రతయే, అంత అయోగ్యమే, అంత పాపమే. కనుక అలాంటి మన జీవితంలోనికి దేవుడు ఏం తీసుకుని వచ్చాడనగా పరిశుద్ధత తెచ్చాడు. ఆయన శ్రమల వలన, ఆయన సిలువ వలన, ఆయన బాధల వలన, ఆయన అవమానము వలన, ఆయన కొరడా దెబ్బల వలన. రెండవది ఏంటి అనగా అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధత. అది రాసుకోండి. 1 శత్రుత్వానికి బదులు స్నేహము, రెండవది అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండే ప్రభువుని మనం చూడలేం. పరిశుద్ధత అవసరం మనకు. కడగబడాలా, శుద్ధీకరించబడాలా, నీటిలో మునిగితే కాదు, బాప్తిసం తీసుకుంటే కాదు, జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలా. పెద్ద పాస్టర్ బాప్తిసం ఇస్తే కుదరదు. ఇచ్చేటోళ్ళు ఎవరైనా కానీ ఇచ్చే విధానములో తీసుకోవాలి, తీసుకునే విధానములో తీసుకోవాలా. నీకు రిపెంటెన్స్ కావాలా, రిబర్త్ అనుభవంలో ఉండాలా, రియలైజేషన్ కలగాల. అవి లేకుండా నువ్వు ఎన్నిసార్లు మునిగినా లాభము లేదు. శాంతినగర్లో 5 సార్లు బాప్తిసం తీసుకున్నాను, ఒకటి సమాధి చేశాను నేను. 5 సార్లు శాంతినగర్లో నేను చేసిన, ఇక్కడ 5 సార్లు బాప్తిసం తీసుకున్నోన్ని సమాధి చేశా. చచ్చేటప్పుడు పచ్చి పాపిగా చచ్చాడు. పోతాడా పరలోకం? చెప్పండి. నువ్వు బాప్తిసం ఎవరు తెచ్చారు, ఎక్కడిచ్చారు, ఎన్నిసార్లు తీసుకున్నావు? వద్దు, ఇవన్నీ వద్దు. బాప్తిసముకు అర్థం ఉందా నీ జీవితంలో? అది కావాలి ముఖ్యం. కనుక రెండవ తలంపు ఏమనగా అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధత. పరిశుద్ధత వలన ఏం జరుగుతుంది అంటే దేవునితో నిత్య సంపూర్ణ స్థితి. అక్కడనేమో నిత్య సమాధానము, ఇక్కడ సంపూర్ణ స్థితి. నీ స్థితి మారుతుంది, నీ స్టేటస్, ఫోన్ల స్టేటస్ మారుతుంది తెల్లారసరికి. ఆ స్టేటస్లో ఉన్న గమ్మత్తు ఏంటో తెలుసా? 24 అవర్స్ లోపల స్టేటస్ చేంజ్ కదా. నువ్వు మార్చకున్నది మారుతుందోయ్, ఇది మారుతుంది. ఇక చూడండి, ఇక్కడ కూడా చూడు, మన స్టేటస్ ఏసై ఉంటే ఎన్నడూ మారది. దేవునికి స్తోత్రం. రెండవది అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధత. దాని వలన దేవునితో నిత్య సంపూర్ణ స్థితి. అందుకే భక్తుడైన పౌలు రాస్తాడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటాడు, పాపులలో నేను ప్రధానుడను, నేను ప్రధాన పాపిని అంటాడు. ఎక్కడ నేను పరిశుద్ధుడను అని చెప్పుకోలే ఆయనను పరిశుద్ధుడు అందరూ అన్నారు. పరిశుద్ధ భక్త పౌలు అంటున్నాం మనం, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాం. ఎప్పుడో తెలుసా? కడగబడిన తర్వాత, యేసు శ్రమలలో నుండి బయటకు వచ్చిన తర్వాత, రక్షణానుభవములో పశ్చాత్తప్తుడై దేవుని బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు. మరి నిన్ను విశ్వాసి అంటున్నావు, విశ్వాసిగా బ్రతుకుతున్నావా? క్రైస్తవుడు అంటున్నాం, క్రైస్తవునిలాగా బ్రతుకుతున్నావా? సంఘ సభ్యులు అంటున్నాం, సంఘ సభ్యుల్లాగా ఉందా నీ బాధ్యత?
బతుకుల కానుకయ్యేవు, ప్రార్థనకు రావు. ఎట్ల సభ్యత్వం అబ్బా, ఎట్ల సభ్యత్వం? విశ్వాసులం అంటే విశ్వాసుల్లాగా ఉండాలి, క్రైస్తవులం అంటే క్రైస్తవుల్లాగా ఉండాలి. క్రైస్తవులు క్రీస్తును పోలి నడిచేవారు అని అర్థం. మరి ఏది నీ పోలిక? వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ. పౌలు అంటాడు, రాసుకున్నారా రెఫరెన్స్? రాసుకోండి, చూసుకోండి తర్వాత. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో. అదే ఎఫెస్సి పత్రికలోనికి మళ్ళీ మనం వస్తే 2వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చదవగలిగితే, మనమందరము పరిశుద్ధులతో చేర్చబడ్డాం, పరిశుద్ధమైన దేవాలయముగా మార్చబడ్డాం. మనం పరిశుద్ధులము కాదు. మనం నిజాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వీఆర్ ఆల్ ఓవర్ సిన్నర్స్. బట్ దేవుని మహాకృపలో మనమందరం సెయింట్స్ గా మార్చబడ్డాం. ఒకప్పుడు సిన్నర్స్, ఇప్పుడు సెయింట్స్. మనం పరిశుద్ధులో ఏమి మధ్యన జరిగింది అంటే యేసు శిలువ శ్రమ, యేసు శిలువ రక్తం, యేసు శిలువ త్యాగం. యేసు త్యాగం అది మనలను సిన్ లో నుండి సెంట్ లోనికి మార్చేసింది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధత. పరిశుద్ధత ఏం జరిగింది దాని వలన అంటే నిత్య దేవునితో నిత్య సంపూర్ణ స్థితి. సంపూర్ణ స్థితి. కొరింథీయులకు రాసిన పత్రికలో ధైర్యంగా పౌలు రాస్తాడు. మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము, నేను ప్రభువును క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము చెప్పాలా? మీరు నన్ను పోలి నడుచుకొనడి. చెప్పగలవా? తల్లి తండ్రి చెప్పగలవా? నీకు దండేసి చాలువే కప్పుతా, తప్పేం లేదు, కూర్చొని కాళ్ళు కూడా కడుగుతా. ఎప్పుడో తెలుసా? నన్ను పోలి నడుచుకోండిరా అనే ధైర్యం, దమ్ము నీదైతే, నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అనే దమ్ము నీదే అయితే, నాకుంది ఆ దమ్ము అని గుడ్ ఫ్రైడే దాకా టైం ఇస్తున్నా. చెప్పండి, వాళ్ళని ఇక్కడ కూర్చొని పెట్టి సేవకులను అందరం కాళ్ళు కడిగి దండగేసి చాలవ కప్పుతా. లేకపోతే నీ మొక్క జడగొడతా. మార్చుకో. ప్రసంగం అంటేనే ఈ రీతిగా వాక్యం సెలవిస్తూ ఉంది. నెంబర్ 1, శత్రుత్వానికి బదులు స్నేహంతో బ్రతకాలి. దేవునితో మనం స్నేహం కలిగి, లోకముతో, మానవులతో, దేవునితో స్నేహంలో బ్రతకాల. లోకాన్ని వదిలేయాల, పాపాన్ని వదిలేయాల, దేవునికి విరుద్ధమైనది వదిలేయాల, విడిచిపెట్టేయాల. నాట్ ఓన్లీ 40 days, నాట్ ఓన్లీ Lent days, లైఫ్ లాంగ్. శత్రుత్వానికి బదులు స్నేహాన్ని సంపాదించుకో, అపరిశుద్ధతకు బదులు పరిశుద్ధతను సంపాదించుకో. దాని వలన నిత్య సంపూర్ణ స్థితి నీకు కలుగుతుంది. 2వది, 3వ తలంపు చెప్పేసి ముగించేస్తాను. 1 పేతురు పత్రిక తీయండి బిడ్డ, 2వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం కొంచెం తీయండి, తిప్పండి. 24వ వచనం, మేబీ 24వ వచనం చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్టు చక్కగా క్లియర్గా రాస్తుంటాడు. ఇక మనకు డౌట్ రావడానికి ఏం అనుమానం ఉండదు అక్కడ. నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే శరీరములో మ్రాను మీద మోపబడ్డాడు, మోసుకున్నాడు. ఇప్పుడు 3వది ఏంటి అంటే మరణమునకు బదులు జీవము. మనందరి తలల మీద జీవం ఉంది. ఒకప్పుడు మనందరి కళ్ళ ముందు మరణం ఉండే, తల మీద మరణం ఉండే, మనం చచ్చేవారము. కానీ ఇప్పుడు మన మీద ఏముందో తెలుసా? జీవం ఉంది. శరీరం అందరికి వస్తుంది, శరీర మరణం, అందరం చచ్చిపోతామబ్బా. కానీ 2వ మరణం ముందు చూడు, దాన్ని దాటే శక్తి దేవుడు మనకిచ్చాడు. ఎంత ధన్యులం! ఎవరికి లేదు. బయట కోట్లు పెడితే కూడా రాదబ్బా, లక్షలు పెడితే రాదు, కోట్లు పెడితే రాదు, ఆస్తి నమ్ముకుంటే రాదు. స్పాట్లో కొంటాం అంటే దొరకదు. 10 మంది కన్యకలు తెలుసు కదా, అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. గప్పుడెట్లా దొరుకుతుంది వాక్యం? గప్పుడెట్లా దొరుకుతుంది బాప్తీసం? గప్పుడెట్లా దొరుకుతుంది భక్తి? గప్పుడెట్లా దొరుకుతుంది విశ్వాసం? కొనుక్కుంటాం. ఓ మా తోక పొడుగు, మా ఇన్ఫ్లుయెన్స్ చాలా, మేము చూస్తాం, చూడు పోయినాయి, అటు తుస్సున ఇటు వేసి వచ్చేసాడు, క్లోజ్ అయ్యింది. ఇంత రోషంతో చెప్తున్నాను, సుమా జాగ్రత్త. అప్పుడు కొనుక్కుంటా అంటే కుదరదు తల్లి. ఇప్పుడు సఫిషియెంట్గా ఉంది, ఇప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టుకో. మరియమ్మ హృదయం నిండా భద్రం చేసి పెట్టుకుందంట. ఎప్పుడు కదిలించిన ప్రసంగమే. నీకెప్పుడు కదిలిస్తే ఆ కిట్ల, ఈ కిట్ల, ఆయనట్ల, ఈయనట్ల, మన పాస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ అట్లా, అవే మన ముచ్చట్లు. ప్రసంగాన్ని ఎందుకు డిస్కస్ చేయట్లే?
బెరయా సంఘములాగా వాక్యాన్ని ఎందుకు తరికించట్లే? తప్పు చెప్తే చెప్పండి అబ్బా, నేను నేర్చుకుంటా, తప్పేం లేదు, నేర్చుకుంటా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, మరణానికి బదులు మనకు జీవం ఉంది. జీవాన్ని పొందుకునే వారముగా బ్రతకాలా. స్పాట్లో నీకు ఎవరు బదులియ్యరు. ఒకవేళ ఇన్ కేస్ మీ పాస్టర్ కనబడితే కూడా, మీ పాస్టర్మ కనబడితే కూడా, నీకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన కనబడితే కూడా, ఆ స్పాట్లో నీకు ఏమి ఇవ్వడానికి కుదరదు. నీకు ఇస్తే ఆయనకు ఉండదు. ఇక తనకు మాలిన ధర్మం ఉంటుందా? ఇక నాకు లేకుండా నీకు ఇచ్చే అంత గొప్ప మేధావి నేనేమన్నా? అంతే కదా. దేవుడు ఏమన్నాడు? రెండుంటే ఇవ్వమన్నాడు. రెండెక్కడిది నాకే చాలదా, నీకెట్లెత్తా? రెండు అంగీలు ఉంటే చెప్పండి అబ్బా. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఒకటే ఉండే, నాకు నీకెట్లు ఇస్తారా? అయ్యా, అది అందుకే ఇప్పుడే సంపాదించుకో. ఇప్పుడే ఏంటది అంటే జీవాన్ని. జీవము రావాలి అంటే నీలోనికి స్నేహము రావాలా. స్నేహం రావాలంటే సిలువ శ్రమ అనుభవం నీ జీవితంలో ఉండాలా. రెండవది పరిశుద్ధత పోయి పరిశుద్ధత రావాలి అంటే కల్వరి సిలువలో కార్చిన రక్త పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలా. పరిశుద్ధత ఉండాలా. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడము. కనుక పరిశుద్ధత వలన నీ నిత్య దేవునితో నిత్య సమాధాన స్థితి స్టేటస్ పెరుగుతుంది, పెరగలది. పరిశుద్ధత ఎంత పెరిగితే నీకు అంత వాల్యూ. తెల్ల బట్టలు వేసుకుంటే రాదు వాల్యూ. స్తోత్రం 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 రాదు. కొందరికి ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తే వరకు నా ప్రార్థన కంటే ఎక్కువ వాళ్ళ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాకు ప్రార్థన రాదు. నీకు తెలుసా? చెప్తున్నా, అర్థమవుతుందా భాష? అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తున్నా, రాజు పోటు చేసిండు, ప్రార్థన చేస్తున్నాను అనుకో, నేను చేసే ప్రార్థన కంటే ఎక్కువ ఆయన స్తోత్రం 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 గొంతుల గుచ్చినట్టు ఆయన స్తోత్రాలు నిలబెడుతుండే, నాకే మాట రాదు. వస్తా మేరీ? నీకు రాదా? మంచిది, నా బిడ్డ కదా, అందుకే నీకు కూడా రాదు. నువ్వు స్తోత్రం చెల్లించాలి అప్పుడా. నా ముందేంది, నా దగ్గర ఏంది, నేను మాట్లాడుతూ మాట ఎట్లుండాలా, కలిసేట ఎట్లుండాలి. మేము పాడుతున్నాం, మా పాటనిది అనుసరించాలా. మా పాటనిది డామినేట్ చేసింది అనుకో, మైకులు ఇవేంటివి ఇన్స్ట్రుమెంట్ తీసి బయట పడేస్తాం. ఇన్స్ట్రుమెంట్ కొట్టేటోడిని. చాలామందికి పిచ్చబ్బా, పాట జనాలకి వినబడదు, ఇన్స్ట్రుమెంటే వినబడాలా. ఈ మన పిల్లలకి ఎవరికి లేదులే, ఉంటే ఊకొని నేను కూరలు బిక్కేస్తా. పాట కంటే ఎక్కువ మ్యూజిక్ సోకు వాళ్ళది, వాళ్ళ సౌండే వినాలా. మీరు ఎక్కడ సభలకు ఉండి అరే పాట అర్థం కాదు, మ్యూజిక్లల్లే ఉంటుంది. అరే మ్యూజిక్ ఎట్లా ఉండాలా? పాటకు సపోర్టుగా ఉండాలా. మీరు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు స్తోత్రం స్తోత్రం అనండి, తప్పులేదు. ఎట్లుండాలి అది? నాకు అనుసరించేది కాదు. నన్నే డామినేట్ చేస్తే నాకే మాట్లాడావు అయిపోయి ఆమె. నేను మొన్న ఎప్పుడో చేస్తా ఉంటే నేను ఆపేసిన. మరి ఇంకేం చేయాలి? నా మాటలు తప్పుచ్చినట్టున్నాయి దాంట్లో. ఆ గలిబిల్లో మన భక్తి, మన యాక్షన్ దేవుణ్ణి అనుసరించేదిగా, దేవుణ్ణి డామినేట్ చేసేదిగా ఉండొద్దు. వాక్యాన్ని డామినేట్ చేసేదిగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని అనుసరించేదిగా ఉండాలి. అందుకే మరణమునకు బదులు దేవుడు మనకేమిచ్చాడనగా జీవమునిచ్చాడు. జీవముతో ఏం జరిగింది అనగా దేవునితో నిత్య సమాధానం. ఒకటి సమాధానం, రెండవది సంపూర్ణ స్థితి, మూడవది సహవాసం. దేవునితో సహవాసం ఏర్పడింది. మనకు సమాధానం వచ్చింది, సంపూర్ణ స్థితి వచ్చేసింది. దేవునితో సహవాసంలో ఉన్నాం. లార్డ్స్ ఫెలోషిప్, దేవుని సహవాసం. అందుకే తెస్సలోనికలకు రాసిన పత్రికలో అంటాడు, కడబూర శబ్దం వినగానే దేవుడు వస్తున్నాడు, మనము కాగా సదాకాలము మనము ఆయనతో కూడా ఉందుము. సదాకాలం దేవునితో ఉండాలి నీవు. అంటే దేవుణ్ణి అనుసరించిన బాబు, దేవుణ్ణి డామినేట్ చేసే అంత వద్దు. గుడ్డొచ్చి ఏమొచ్చింది, పిల్లొచ్చి చెప్పు, స్టూల్ మీద బాగానే కూర్చున్న బొద్దుగా చెప్పు, పిల్లొచ్చి గుడ్డు నెక్కిరిచ్చిందంట. కోడి గుడ్డులకే పిల్లొచ్చి, పిల్ల బాగా నడుచుకుంటూ పగిలిపోయిన గుడ్డును చూసి ఎక్కిరిచ్చిందంట. చిచి చిచి నువ్వు బాగలేవు, ఎట్లా వంకర తింకర ఉన్నావు అందంట. ఆ గుడ్డు తొక్కలు ఉన్నాయంట. ఒసేయ్, నేను వంకర తింకర ఉన్నందుకే నువ్వు బయటకు వచ్చినవే, నేను చక్కగా నున్నగా గుండ్రగుంట నువ్వు లోపల కుల్లి సిగుడ్డ అయ్యేదానివి. అర్థమైంది? ఇప్పుడు మాట్లాడదు ఎక్కువ. పిల్ల తల్లికి నేర్పొద్దు, తల్లి దగ్గర నేర్చుకోవాలా. నేర్పవలసి వచ్చినప్పుడు నేర్పాలా. ఇప్పుడు స్మైలీ డాక్టర్ అవుతుంది, వాళ్ళ అవ్వకు నేర్పిస్తుంది. ఓ అవ్వ, నువ్వు నన్ను అన్నవు కానీ నీకు వైద్యం తెలియదే, వాళ్ళ అయ్యకు నేర్పిస్తుంది. ఓ అయ్యా, నువ్వు డబ్బులు సంపాదించావు, మమ్మల్ని అన్నావు, చదివించావు, కానీ సూది దగ్గర తెలియదే డాడీ, తెలుసుకో. అది నేర్చుకోవాలా.
ఇక్కడ వాక్యం కూడా అదే గుర్తు చేస్తూ ఉంది. వాక్యం అది ఏంటి అంటే దేవునితో ఫెలోషిప్లో ఉండాలా, నిత్య సహవాసం. దేవుడు మన ప్రక్కన ఉన్నాడు అని తెలిస్తే నీ బ్రతికిట్లే ఉంటుందా? నీ బ్రతికిట్లే ఉంటుందా? మీ సంఘ కాపరి మీ ఇంట్లోనే ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అది అర్థం చేసుకోవాలా. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని భయము నీకుంటే లైఫ్ లాంగ్ భక్తితో బ్రతుకుతావు. భర్త మా ఇంట్లో ఉన్నాడు అంటే ఎట్లుంటుంది? ఎంత బాగుంటుంది. ఇంకే ఫోన్లు రావు, పిచ్చి కథలే ఉండవు, నకరాలు ఏం సాగాయి. మన దగ్గర ఎవరు లేరు పట్టట్లా, మన దగ్గర ఎవరు లేరు. ఉంటే ఊరుకుంటానా నేను? నీ భర్త కంటే ముందు నీ పేగులు తీసి ఆరగేస్తా. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ రోమపత్రికలో రాస్తాడు కదా 6:23లో, ఆ మరణము నుండి తప్పించాడు దేవుడు, జీవాన్ని ప్రసాదించాడు. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, ఎఫెసీ పత్రిక బడే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అంటాడు. తీసారా బిడ్డ? తీసి చదవండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2:5. అయినను చదువు బిడ్డ. ఉండి సచ్చిన వారమై ఉండిన సైతము చూసారా, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. ఒక్క మాటలో చెప్పాల్స్తే మనమంతా డెడ్ బాడీస్ లాంటి వాళ్ళం. అలాంటి మనలను దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞులమై బ్రతకాల, కృతజ్ఞులమై బ్రతకాల. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తే బ్రతికించాడు గనుక క్రీస్తు సహవాసములో ఉండాలా. బ్రతికించడానికి వేసు కావాలా, బతకడానికేమో దయ్యం కావాలనా? ఆలోచన చేయాలా. వాక్యము సెలవిస్తూ ఉంది, అది మంచిది కాదు. బ్రతికించి ఏం చేశాడంట? అక్కడనే ఉన్నావు బిడ్డ, చదువు. 7వ వచనం చదువు బిడ్డ. దేవునితో కూడా కూర్చుండబెట్టాడంట. చదువు. కృపచేత అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చూసారా, పరలోకమందు ఆయనతో కూడా నిన్ను కూర్చుండబెట్టాడు. దేవుని ఫెలోషిప్లో ఎంత ఆధిక్యతలు ఉన్నాయో చూడు. నిన్ను బ్రతికించి ఆయనతో ఉంచుకున్నాడు, ఆయనతోనే ఉంచుకున్నాడు. రెండవదిగా ఆయన ప్రక్కన నిన్ను కూర్చుండబెట్టే స్థితినిచ్చాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న మర్మం. రోమపత్రికలోనికి రండి బిడ్డ. రోమపత్రికలోని ముగించేస్తారు. రోమపత్రిక 5వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తూ ఈ మాటలను ధ్యానం చేస్తున్నాము. 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి. 6, 10, 11 చదవండి బిడ్డ. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై చనిపోయి గాని జీవించుట చూడగా దేవుని విషయమై ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయనను నమ్మిన మనల్ని అందరినీ జీవింపచేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క భాగ్యం. అందుకే అంటూ ఉన్నాడు, దానికి మీరే సజీవులు, మిమ్మల్ని మీరే సాక్షులు అని కింద రాస్తూ ఉంటాడు. ఇంకా 11వ వచనం ఎండింగ్లో మాటలు రాస్తాడు. 8వ అధ్యాయంలోనికి రండి బిడ్డ. 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఎంత ఆధిక్యత! నీ మీదున్న శిక్షను కొట్టివేశాడు, నీ మీదున్న పనిష్మెంట్ తొలగించాడు, నీ మీదున్న పాపమును తొలగించాడు, మరణమును తొలగించాడు, శాపమును తొలగించాడు, కనుక శత్రుత్వాన్ని తొలగించాడు, అపరిశుద్ధతను తొలగించాడు. వీటన్నిటిని తొలగించి స్నేహమునిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, జీవమునిచ్చాడు, తనతో ఉంచుకున్నాడు, తనతో కూర్చుండబెడుతున్నాడు. గొప్ప ఆధిక్యత నీకు, నాకు, మనకు దేవుడిచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే 8:5లో అంటాడు, శరీరానుసారులు శరీరం మీద మనసునుత్తురు, ఆత్మానుసారులు ఆత్మీయమైన వాటి మీద మనసుస్తారు. నీవెవరివి? శరీరానుసారులము కాదు, ఇప్పుడు మనము ఆత్మానుసారులము, ఆత్మీయమైన విషయాలపై మనసుంచాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆత్మీయమైన విషయాలపై మనసుంచే వారముగా ఉండాలి. 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అంటాడు. లాస్ట్ 13వ వచనం చూడండి, మంచి మాట అంటాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల నిత్యము మీరు జీవిస్తారు. నువ్వు చస్తావా బ్రతుకుతావా? తీర్మానం నీ చేతిలో ఉంది. తీర్మానం నీ చేతిలో ఉంది. ఈ ఉదయం నువ్వు తీర్మానం చేసుకోవాలి. యేసు శ్రమ
నాకు స్నేహం ఇచ్చినది, యేసు శిలువ నాకు పరిశుద్ధతనిచ్చినది, యేసు మరణం నాకు జీవమునిచ్చినది అని ఎరిగి యేసు సమాధానం, యేసు సంపూర్ణ స్థితి, యేసు సహవాసమును కోరిన వారమై శరీరాశలను చంపి ఆత్మతో గనక మనం జీవించగలిగితే నిరంతరం బ్రతుకుతాం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, దేవుని వైపు మన మనసును మళ్ళిద్దాము. మనలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించాడు దేవుడు, మిత్రుత్వాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. మనలో ఉన్న పరిశుద్ధతను తొలగించాడు, పరిశుద్ధతనిచ్చి మన స్థితిని మార్చాడు. దేవునితో సంపూర్ణమైన స్థితిని మనకిచ్చాడు. రెండవది, మూడవది, మరణమునకు బదులుగా జీవమునిచ్చాడు, సహవాసములో మనల్ని ఉంచాడు, ఆయన ప్రక్కన నిన్నుంచాడు, ఆయనతో కూర్చుండబెట్టాడు. నిరంతరం బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రభు, నేను బ్రతకాలి అంటే శారీరాశలను, శారీరక జీవితం, లోకాశలను, లోకమును నీవు చంపివేయాలి. వాటిని చంపివేసిన ఎడల నిరంతరం బ్రతుకుతావు. నిరంతరం బ్రతికే గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించాలా. ఆ రీతిగా తీర్మానం చేసుకునండి, ఆ రీతిగా తీర్మానం చేసుకోండి. ఆ రీతిగా ఎవరికి వారు తీర్మానం చేసుకొని చుండగా మనం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తాము. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుని నిలబెట్టుకొని చక్కటి హెచ్చరికలతో కూడుకున్నటువంటి వర్తమానం అందించారు. గ్రహించి నీ వాక్య ప్రకారం బ్రతకగలుగుటకు, మా ఆత్మీయ జీవితాలను ఫలభరితముగా కట్టుకోగలుగుటకు, నీకు మహిమకరంగా బ్రతకగలుగుటకు, వినయం కలిగి భయభక్తులు కలిగి బ్రతుకుటకు ప్రతి క్షణం మీ ఆత్మ సహవాసము దయచేయమని నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి